గు లాబీయిస్ట్ ఆఫీసర్స్ ఇకనైనా మారండి సార్. ప్రభుత్వం మారినా మారని కొందరు అధికారులు గత పాలనలో అవినీతి చేసి అలవాటైందా? ఇప్పటికీ గులాబీ బినామీలను కాపాడే తాపత్రయం. మెడ్ప్లస్ అపోలో బండారం బయటపడిన మౌనం. 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలపై జరిగిన రైడ్స్ ఎన్ని? ఫార్మసీ రంగంలో నిరుద్యోగం పెరిగినా పట్టించుకొని వైనం. పోరుబాటకు సిద్ధమవుతున్న ఫార్మసిస్టులు. కేటీఆర్ ఇంటి ముందు ధర్నాకు 30,000 మంది ప్లాన్. ఇప్పటికే కేసుల్లో సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, ప్రభాకర్ రావు. అయినా అధికారులకు బుద్ధి రాకపోతే ఎలా? సుంకిశాల ఇష్యూని దాచే ప్రయత్నం ఎందుకు చేశారు? మెడిసిన్స్ అమ్మకాల అక్రమాలపై యాక్షన్ ఏది? ఇంకా బీఆర్ఎస్ కు పనిచేస్తున్న బ్లాక్ షీప్స్ ఎంతమంది? కేటీఆర్ కుట్రను ఖండిస్తున్నామంటూ కూడా చూస్తా ఉన్నాం కదా. దీనికి సంబంధించి ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి మెడ్ప్లస్ కి సంబంధించి మనం మాట్లాడినప్పుడు మనకు కూడా నోటీసులు పంపించింది దొంగ. 100 కోట్ల నోటీస్ అట. అప్పుడు ఏదో పంపించిండు, మనం అట్లాంటివన్నీ చూసి చూడకుండా ఉంటాం కాబట్టి సీనా గుండె జర గట్టిది కాబట్టి ఆయన వదిలేసుకున్నాడు. కానీ సో చూద్దాం ఒకసారి. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటికి తీస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే కాళేశ్వరం కరెంటుపై కమిషన్స్ విచారణ జరుగుతోంది. ఇంకా భూములు, గొర్రెల స్కాములు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇలా చాలానే బయటకు వచ్చాయి. వాటిపైన దర్యాప్తు జరుగుతుంది. నిజానికి వీటిని ముందే గ్రహించి బీఆర్ఎస్ పాలన నచ్చకే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. కానీ ప్రజల నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు మాత్రం వారి తీర్పుకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. బీఆర్ఎస్ బినామీలకు అండగా నిలబడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. మెడికల్ మాఫియాపై చర్యలేవి? చూడండి. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 రూల్స్ 1945 సెక్షన్ 65 ఆఫ్ 2 తుంగల తొక్కి కోట్లు దండుకుంటున్నారు. ఈ మెడికల్ మాఫియాతో యువత చిత్త అవుతుందని కథనాలు రాస్తే 20 రోజులుగా చర్యలు తీసుకున్నది లేదు. కార్పొరేట్ కంపెనీల మామూళ్ల మత్తులో గత 10 ఏళ్లుగా మునిగిన అధికారులు కాంగ్రెస్ పాలనలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న మెడికల్ షాపులపై రైడ్స్ చేసి హడావిడి చేస్తున్నారే గానీ కార్పొరేట్ కంపెనీల బండారాన్ని బయటపెట్టినా అటువైపు చూడడం లేదు. పైగా వారికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. 30,000 ఇచ్చి ఫార్మసిస్టులను పెట్టుకోలేని మెడ్ప్లస్, అపోలో కంపెనీలు డిస్కౌంట్ల పేరుతో 100 నుంచి 120% లాభాలు పొందుతున్నాయి. ఇది మామూలుగా అయితే సాధ్యం కాని పని అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక 80,000 మంది ఫార్మసిస్టులో 30,000 మంది నిరుద్యోగులు. సోమేష్ నుంచి కమలాసన్ రెడ్డి వరకు బ్లాక్ షీప్స్ ఎంతమంది? ఇక్కడ సోమేష్ కుమార్ నుంచి కమలాసన్, ఇది ఎవరు? జిఎస్టితో పాటు ధరణి కేసుల్లో ఉన్నటువంటి కమలాసన్ రెడ్డి, పోలీస్ ఆఫీసరు. వీళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు? అంటే లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా మీకు కూడా మెడ్ప్లస్ ఈ సంస్థలతో కలిపి? రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ మీద కొంత టార్గెట్ చేసి ఆ ధరణి, ఆ కాళేశ్వరం, సుందిల్లా ఈ కొన్ని అంశాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు, కాదని మనం. కానీ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ మెడ్ప్లస్, అపోలో, ఇంకా మిగిలినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటి మీద ఎందుకు పడతలేరు? ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మెడికల్ షాపులను నడుపుతుంది, తెలుసా మీకు? దాని పేరు మర్చిపోయినా. మనకు పంజాగుట్లో ఒక్కటే ఒక షాప్ ఉన్నది. అది అంటే మిగిలిన ఏరియాలో కూడా ఉండొచ్చు, కానీ నాకు గుర్తున్నది మాత్రం పంజాగుట్లో ఒక షాప్ ఉన్నది. మీకు బయట ₹2 దొరికేటువంటి డోలో 650 ఆ షాప్కి పోతే, కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న షాప్కి పోతే రూపాయి లేదా 75 పైసలకే దొరుకుతుంది, లేదా ₹1.50 దొరుకుతుంది. అసలు ఎంతమందికి తెలుసు జనరిక్ మెడిసిన్స్ మనం చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి, కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి ఆ మెడికల్ షాప్లో కొనొచ్చని? ఇట్లాంటి దొంగలు కొన్ని 1000 కోట్లు 100 కోట్లు దోచుకుంటా ఉంటే కూడా ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తలేదు. ఎందుకు? వాళ్ళకి ఏమన్నా ఒప్పందాలు, మనీ మ్యాటర్స్ ఏమన్నా, సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా? పోనీ మేము గుర్తున్నదో లేదో ప్రభుత్వం మారినప్పటి నుంచి నేను మొత్తుకుంటా ఉన్నా, నేనే కాదు సీనన్న కూడా చెప్తా ఉన్నాడు చాలా సందర్భాల్లో. ఇప్పటికీ చాలా మంది అధికారులు ఈ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకుని బీఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు కనబడతలేదు? ఒక ఆయన పోలీస్ ఆఫీసర్, ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు కిందోళ్ళు ఎప్పుడు ఈ పై స్థాయి అధికారులకు వంగి దండాలు పెడితేనే పనిచేస్తూనే ఉండాలా? వాళ్ళు దొంగలైనా సరే. అరే చేసేటువంటి పని నిబద్ధతతో చేయండి భయ్. మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు, పార్టీలు కాదు కదా మీకు జీతాలు ఇచ్చేది. ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పొద్దుగాల పోతుంది. పోలీసు వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు కరెక్ట్గా పనిచేస్తానే కదా ప్రజలు స్వేచ్ఛగా ఆనందాలతో జీవిస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి కోట్లు, వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు లేకపోతే మీరు బతకలేరా? దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్. అరే పోలీసుల్లో కూడా లంచాలు తీసుకోకుండా బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి మోపేడి మీద తిరుగుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు నేను చూపిస్తాను, నాతో రండి.
కొందరు చేస్తున్నటువంటి లఫూట్ పనుల వల్ల, కొందరు చేస్తున్నటువంటి దిగజారుడు పనుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేర్లు తెచ్చుకుంటా ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. అలాగే పోలీస్ బాసులు కూడా మీ కింద ఉన్నటువంటి వాళ్ళు లేదా మీ స్థాయి అధికారులు సేమ్ మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు దొంగలు ఎవరన్నా ఉంటే హెచ్చరించండి, హెచ్చరించి ప్రభుత్వానికి పట్టేయండి. తప్పేమున్నది? సస్పెండ్ అవుతారు, డిస్మిస్ అవుతారు. చేసుకున్న మోసానికి సస్పెండ్ అవుతాడని డిస్మిస్ అవుతారు. తప్పేమున్నది దాంట్లో? ఆలోచించాలి. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మీరు ఇట్లా దొంగదారులు తప్పుడుదారులు పోవాల్సినటువంటి బాధ్యత అవసరం మీకు లేదు. మీరు ఈ ఐపీఎస్గా సెలెక్ట్ అయినప్పుడు మీ ఆస్తులు, మీ రిటైర్మెంట్ వచ్చే టైంకి మీ ఆస్తులు రెండు బేరీ చేసుకొని దాన్ని బట్టి మీరు చూసుకుంటారు. ప్రభుత్వాలకి అంట కాగడం, వమ్ము కాయడం, ప్రభుత్వాలతో ఏమంటారు సమతూగి వాళ్ళతో పాటు మీరు సంపాదించుకోవాలనే ఆలోచన నుంచి కొంచెం బయటికి రండి. మీరు ఎంత ఎఫిషియెంట్గా ఉంటే అంత ప్రజలకు మంచిది. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేకుండా.